ఓకే. ఈరోజు కీర్తన మన వాక్య ధ్యానము 39వ కీర్తన. దీంట్లో 1-3 వచనాలు మాత్రమే ఈరోజు మనం ధ్యానించుకుందాము. సో, అందులో మనం వరుసగా జస్ట్ 3 వచనాలు గాబట్టి నేను చదువుతాను. నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమీయు మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనంగా నుంటిని. అయినను నా విచారము అధికమాయెను. ఇక్కడ మనము అంటే ఈ లోకంలో ఎలా జీవించాలనే విషయంలో ఒక మాదిరి చూపిస్తున్నారు దావీదు గారు. నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గం జాగ్రత్తగా అంటే నాలుకతో పాపం జరుగుతుంది అనేది వాస్తవము. అంటే విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు కదా! సో, అన్ని జనులతో మనం ఎలా మాట్లాడుతున్నాం, ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఏం ఆలోచిస్తుంటామో, దాన్ని జనరల్‌గా మన హృదయం దాంతో నింపబడి, నోరు అది మాట్లాడుతుంటది. కానీ మన ఆలోచనలు పవిత్రమైనవిగా ఉండాలి. జాగ్రత్త చూసుకోవాలి. మరి ఏం వింటున్నామో గూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే హృదయానికి చేరుతుంది. అప్పుడు ఆ హృదయం నింపబడిన దాంతోనే నోరు మాట్లాడుతది. కాబట్టి మన హృదయము దేవుని వాక్యం చేతను, ప్రార్థన చేతను, దేవుని యొక్క ఆలోచనల చేత నింపబడినప్పుడు మన నాలుక మరి దేవుని వాక్యమే మనల్ని అంటే ఉచ్చరిస్తుంది. అంటే దేవుని కార్యాలు చేస్తుంది. అదే మరి లేనప్పుడు ఏమవుతుందంటే నాలుకతో పాపం జరుగుతుంది. మరి నాలుకతో ఎటువంటి పాపాలు జరుగుతాయనేది అంటే ఎంత భయంకరంగా జరుగుతదనేది మనకి యాకోబు పత్రికలో మనకు కనబడుతది. నాలుక అగ్నియే. మరి అదే మన శరీరంలో ప్రపంచమే. మన అంటే చిచ్చు పెడుతుంది. ప్రకృతి వలయాన్ని లేదా సైకిల్‌ని చిచ్చు పెడుతుంది అని చెప్పేసి మనకి అక్కడ కనబడుతుంది. మరి అదే నాలుకతో మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు ప్రార్థనతో అపొస్తలులు అప్పగించారు. పరిశుద్ధాత్మ కొరకై కనిపెట్టినప్పుడు అదే నాలుకను దేవుడు ముట్టాడు. అగ్ని వంటి నాలుకలుగా విభాగింపబడి పరిశుద్ధాత్మ వలన అభిషేకించినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడిరి అనే లేఖనం మనం చూడొచ్చు. సో, మరి మన నాలుకను పాపం చేయకున్నట్లు మన మార్గాలను జాగ్రత్తగా చూచుకుందాం గాక. అటువంటి అంటే కాన్షియస్ స్పృహ మనం కలిగుండాలి. విచ్చలవిడిగా మాట్లాడడము, గొడవ పడడము, చాలామంది మనలతో ఆర్గ్యూ చేయడానికొస్తారు. బట్ స్టిల్ మనము సెల్ఫ్ కంట్రోల్ కలిగి మన నాలుకను మనం అదుపులో పెట్టుకున్నట్లయితే మన వలన పాపం జరగకుండా నియంత్రించబడుతుంది. సో, మరి ఎవరి వలన? ఇది భక్తిహీనుల వలన. భక్తిహీనులంటే అన్యులు కాదు. భక్తిని విడిచిన వారు. క్రైస్తవులు గూడా కావచ్చు. సో, వీళ్ళందరూ గూడా అంటే మన చుట్టూ ఉన్న సమాజంలో భక్తిహీనులు గూడా ఉంటారు. వాళ్ళు నా ఎదుటనున్నప్పుడు వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు చేసే ముఖ్యమైన పని ఈ భక్తిలో జారిపోయిన వారు ఎదుటి వారిని నిందించడము, అవమానపరచడము, విమర్శించడము. మరి వారు నా ఎదుటున్నప్పుడు వాళ్ళెన్నో చెప్పొచ్చు నా గురించి. అయితే అవి దేవునికి అప్పగించుకొని అవి వాస్తవమైతే సరిదిద్దుకోవడము, లేనప్పుడు వారితో ఆహ్, ఏమంటారు ఆర్గ్యుమెంట్ అంటే వాదన పెట్టుకోవడం కాకుండా లేతే ఇంకొకటి చేయకుండా, నా నోటికి చిక్కం ఉంచుకొందుననుకుంటుని. అంటే మౌనంగా భరించడం. నిన్న మనం ఆ వాక్యాన్ని చూసాం. నేను చెవిటివాడినైతిని, నేను మూగవాడినైతిని, బదులేమీ చెప్పలేని వాడినైతిని అనే మాటలు మనం చూస్తాం. అలాగే ఈ భక్తిహీనులు ఎదుటనున్నప్పుడు మౌనంగా ఉండడమే శ్రేష్టమైన పని. మరి అక్కడ అదే కంటిన్యూ చేస్తాడు. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చిను పలుకక నేను మౌనంగా నుంటిని. అంటే ఏమి గూడా వారితో మరి తిరిగి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడని మనం చూస్తామనమాట. ఆహ్, అది 1, 2 వచనాలు. అంటే నాలుకతో విషయంలో జాగ్రత్తగా ఉండడం అనే దాని గురించి మనం నేర్చుకోవచ్చు. మరి మూడో వచనంలో నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. మరి ఇది దేని గురించి చెప్తున్నానంటే ఆహ్, వాక్యాన్ని ధ్యానించడం గురించి ఈ లేఖనం చెప్తుందనమాట. మరి ఇక్కడ ఒక చిన్న పదము, ఒక క్లిప్పింగు మిస్ అయినట్లుగా చూస్తాం. ఇంగ్లీష్‌లో గాని, మరి హీబ్రూలో గాని ఈ పదం ఉంటుంది. ఏమని అంటుందంటే, "నా గుండె నాలో మండుచుండెను. ఆ సమయంలో నేను ధ్యానించుచుండగా మంట పుట్టెనని." ఆ సమయంలో అనే మాట ఇంగ్లీష్‌లో వైల్ అని ఉంటుంది. అంటే ఎలా? దీన్ని ఎలా చదవాలి మనం ఇప్పుడు ఆహ్, అదే ఇంగ్లీష్ లేదా హీబ్రూ పద లేఖనాన్ని మనం ఎలా చదువుకోవాలి దీన్నంటే, నేను ధ్యానించుచున్నప్పుడు, నేను ధ్యానించుచున్న సమయంలో నా గుండె నాలో మండుచున్నది. నాలో మంట పుట్టెను అని ఇలా చదవచ్చనమాట. లేదా నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను.
ఆ సమయంలో నా గుండె నాలో మండుచున్నది. అలాగా మనం చదువుకోవాలి. సో, లేతే ఇలా చదివినా పర్లేదు. నా గుండె నాలో మండుచున్నది. ఆ సమయంలో నేను ధ్యానించుచున్నాను. నాలో మంట పుట్టెను. అలా ఉంటుంది. రైట్. అయితే ఏంటి దేని గురించి ఇదంతా అంటే వాక్యాన్ని ధ్యానించడము. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనలో ఒక ఫైరొస్తుంది. మంట పుడుతుంది. ఆహ్, ఆహ్, నా గుండె అది మన గుండెలో మండేటట్లు చేస్తది. ఇది వైటల్ అనమాట. ఇది ఇంపార్టెంట్. మనం వాక్యాన్ని మనం ధ్యానించకుండా ఉండిపోయేటప్పుడు లేదా ధ్యానించేదానికి రెండిటికి తేడా ఉంటుంది. ఈ వాక్య ధ్యానం అనేది మనల్ని మండేవారిగా చేస్తది. ఒకసారి శిష్యులు గూడా అన్నారు. ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన గుండెలు మండలేదా అని చెప్పేసి. అక్కడ డైరెక్ట్ యేసు ప్రభువు వారు వాక్యం చెప్పేటప్పుడు వారు వింటున్నారు. ఆ వాక్యాల గురించి వారు ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యాలు వాళ్ళు మండేవారిగా చేసాయి. ఏంటి ఈ మండడం అంటే మనల్ని ఒక ఫైర్‌గా, ఒక జ్వాలగా చేస్తాయి. దేవుని కొరకు వెలిగే వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. దేవుని కొరకు బ్రతకాలనేటువంటి జీవాన్ని పోస్తాయి. మరి ఇది ఎలాగు ఏంటి తేడా? చదవడానికి, ధ్యానించడానికి తేడా ఏంటి అంటే, ఇప్పుడు సూర్య వెలుగును మనం చూడవచ్చు. ఈ సూర్య వెలుగు భూమి అంతటి మీద గూడా పడుతుంది. భూమి అంతటి మీద పడినప్పుడు భూమి మీద గడ్డి గూడా ఉంటుంది గదా! పచ్చి గడ్డి, ఎండు గడ్డి. ఇవేమి కాలిపోవు. ఎందుకంటే ఆ వెలుగుకి అవేమి కాలిపోవు. బర్న్ అయిపోవు. అదే మీరు ఏ ఒక చోట ఏదైనా ఒక ప్రదేశాన్ని కొంచెం చిన్న ప్రదేశాన్ని ఎంచుకొని, అక్కడ ఒక మాగ్నిఫైయింగ్ గ్లాస్ తెలుగులో భూతద్దం అంటారు. ఆ మాగ్నిఫైయర్ గ్లాస్‌ని పెట్టారనుకోండి, ఆ సూర్యరశ్మి దాని గుండా ప్రవేశించి, ఒక చోట ఆ వెలుగంతా కూడా కేంద్రీకృతమైనప్పుడు, ఆ స్పాట్‌లో ఉన్నటువంటి గడ్డి వేడెక్కి బర్న్ అయిపోద్దనమాట. మండుతుంది. ఫైర్ గూడా అవుతుంది. మీరెప్పుడైనా చిన్నప్పుడు చేశారో లేదో? మీ చేతి మీద దాన్ని పెడితే అప్పటి వరకు వె వెంటనే మండడము, చెయ్యి అంటే కాలిపోవడం అంటే చాలా మంట పుడుతుందనమాట. ఫైర్‌లాగా. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. అంటే ఏంటి? మరి అప్పుడు ఆ భూతద్దం లేనప్పుడు గూడా సూర్యరశ్మి దాని మీద పడింది. కానీ అదేమీ కాలలేదు. ఎప్పుడైతే మాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టామో అప్పుడు ఫోకస్ చేయబడుతుంది. అట్లాగే మన వాక్యాన్నంతటిని కూడా చదువుకొని ఎళ్ళిపోతున్నప్పుడు ఈ వాక్యం అనే సూర్యరశ్మి మనం జస్ట్ చదువుకొని ఎళ్ళిపోతున్నప్పుడు అది జస్ట్ ఒక గడ్డి మీద పడిన కిరణంలాగే ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని ధ్యానిస్తామో, ఏదైతే వాక్యం మన హృదయానికి తాకుతుందో దాన్ని ఆలోచిస్తామో, దాని గురించి మాట్లాడతామో, ధ్యానిస్తామో అప్పుడు ఆ వాక్యం మనలో మంట పుట్టిస్తుంది. మనల్ని జ్వాలగా తీర్చిదిద్దుతుంది. మరి ఈ సారం మనం గ్రహించుకొని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉందాము. అలాగే ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన నోరు, మన మాటలు కూడా మారుతాయి. సో, మరి వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉందాం. అలాగే భక్తిహీనులతో మరి ఎలాగ ప్రవర్తించాలని చెప్పబడినట్లుగా మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.